ఈరోజు నేను మన చాకిచర్ల గోశాలకి వచ్చాను. ఈరోజు 21 జూన్ 2025. ఈరోజు నేను మన గోశాలకి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులు, భారతదేశ పౌరుల, రేపు భారతదేశ సంపద. వీళ్ళే రేపు ఎదగాలి, ఇండియా ఇండియా జై ఇండియా అంటున్నారు. వీళ్ళందరూ రేపు భారతదేశ సైన్యంలో వీళ్ళందరినీ చేర్చాలి నేను. గుడ్. వీళ్ళందరూ కూడా మన గోశాల బయట ఆడుతూ ఉన్నారు. వెరీ నైస్, చాలా సంతోషం. ఓకే, గుడ్. నాతో కలవండి, వాసు యాదవ్. ఓకే, ఆర్మీలో నేను చేశాను 30 సంవత్సరాలు. మీరు ఎవరైనా కలిసి నాతోటి ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే నాతో మాట్లాడండి, జాయిన్ అవుతా. మొదట నువ్వేం చేయాలంటే ఇంటర్మీడియట్ చదివిరా, సరేనా? ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత చూడు, వీళ్ళు మా దేశం, నా దేశం. ఓకే, రండి, ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్, ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. దీస్ ఆర్ మై స్ప్లెండర్ ఆఫ్ ఇండియా. మా దేశ భవిష్యత్తు, నా దేశ సంపద, నా వేద భూమి, భరత భూమి, నా దేశానికి వెన్నెముక. వీళ్ళందరూ రేపు రాబోయే కాలంలో ఈ దేశాన్ని నడిపించే వారధులు, సారథులు. జై భారతదేశం. వెరీ నైస్. ఇల్లే రేపు కాబోయే ఇంజనీర్లు అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడ ఇంటి నుంచి రావాలి, సివిల్ ఇంజనీర్లు అయినా కూడా. సరే, మంచిది. ఓకే, సరే. అయితే ఈరోజు నేను మన గోశాలకి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను మనకి ఏం జరుగుతుంది, మన గోవులు ఎలా ఉన్నాయి. చూడు, గోవులు చాలా బక్క చిక్కు ఉన్నాయి. ఈ గోవు మట్టికి మరీ బక్క చిక్కింది. దాని బిడ్డ చూడు ఎట్లా ఉంది అనేది. మనకి చూస్తే ఈ గోవు ఎలా ఉంది, ఆ గోవు కూడా బక్క చిక్కుంది. ఆ గోవు ఎందుకు తినటం లేదు చూడాలి. పోతే నెక్స్ట్ వచ్చేసి గోవులకి బాగా ఫ్యాన్లు ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి ఎన్ని గంటలకు వచ్చినాయి ఈరోజు గోవులు? ఈరోజు వెళ్ళలేదా బయటికి? వెళ్ళొచ్చినాయా? ఇప్పుడే వచ్చినాయా? ఓకే. చూడు, అంత చిన్న బిడ్డలు భలే ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి కదా. చూడు ఎంత ముద్దు వస్తున్నాయో. చూడు, రమ్మంటారా? ఓకే, నేను లోపలికి వెళ్ళే ముందు కొంచెం వీళ్ళతోటి ఇప్పుడు మనకి మొన్న మినప్పొట్టు బెల్లం వచ్చినాయా? నేనే పంపించాను. రైట్, రండి. మీ పేరు ఏం పేరు చెప్పండి? శ్రీను. మీకు నెలకి నేను పంపిస్తూ ఉంటాను. నా పేరు వాసు యాదవ్. ఈ ఊరే నా సొంతూరు, చాగిచర్ల. ఈ ఊర్లో పుట్టి పెరిగింది కూడా అంతా నేను ఈ ఊర్లోనే. మీరేమో రాఘవయ్య, మా పెద్దన్న సుబ్బయ్య, 5 అన్నదమ్ములు. మా నాన్న పేరు మిరింకిష్టయ్య. సో పెద్ద ఆయన పేరు మిరియం రాఘవయ్య యాదవ్, సుబ్బయ్య యాదవ్, 3 వెంకటేశ్వర్లు, 4th తిరుపతి. నేను 5 ఆర్మీకి వెళ్ళాను కదా, 30 years చేశాను. మీరేంటంటే మీకు నేను గడ్డి తోలిపించిన వస్తువు వచ్చినా చూసి నాకు చెప్పండి, ఆయనకి చెప్పండి, మీ పంతులకి. ఆయన నాకు చెప్తాడు. క్వాలిటీ మనకేంటంటే ఇక్కడ క్వాలిటీ కావాలి. అంటే ఒకవేళ నేను గడ్డి తోలాను, గడ్డి ఏంటంటే నాకు చెప్పారు, పాత గడ్డి అయితే అది బాగా తినవు, ముక్కు వస్తుంది అని చెప్పారు. పాత. మీ పేరు సుబ్బయ్య? అబ్బాయి పేరు మణికంఠనా? మీరు తోలుకెళ్తారా రోజు? ఏ భూములకి వెళ్తారు? నేను అటు వద్దాం అనుకున్నా ఇందాక. అటు చెప్పారు, పైన ఏదో చెప్పారు. ఏది అది? కొంగలు కాదు, ఇటు చెరువు ఏదో చెప్పారు. చెరువు సైడ్ ఉంటారు, ఇల్లు అన్నాడు. వచ్చేటప్పుడు తీసుకోవాల్సింది. సో మీరు నాకేం చేయాలంటే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది మినప్పొట్టు. వస్తుంది లోపల, తలుపు తీయనమ్మా. మినప్పొట్టు మొన్న తెచ్చి పంపించాను కదా, అది రేపు కావలి నుంచి కొందామన్నాను అనుకుంటున్నాను. మినప్పొట్టు, బెల్లము, పోతే తౌడు మన ఊర్లో, మన మిషన్లో, మన రైస్ మిల్లో బాగానే వస్తున్నాయి. అది బాగుంది, నాకు చూశాను నేను. తౌడు బాగానే ఉంది. తర్వాత పోతే ఆయన చెప్పాడు, ఈరోజు నేను మాట్లాడితే మనకి డిస్కౌంట్లో ఇస్తారు, బాగుంది అని చెప్పాడు. అది కొందాం అనుకుంటున్నాను. 2 రోజులు ఆగమన్నాడు. లేకపోతే రేపు ఆదివారం నేను కావాలి నీకు చెప్పిద్దాం అనుకున్నా. ఇది
ఆయన అడిగాను ఒక నెలకి మనకి ఎన్ని కట్టలు మినప్పొట్టు మీరు మామూలుగా ఏమేమి పెడుతున్నారు చెప్పండి నాకు. మినప్పొట్టు, తౌడు, వేరుశనగ చెక్క. అది మనకి కావల్లో వెంకటేశ్వర థియేటర్ వెనకాల శ్రీనివాస ఆయిల్ మిల్లు ఉంది, అది అక్కడే ఉందా మార్చారు ఇప్పుడు? అక్కడి నుంచే నేను అడిగాను తేవాలని, మార్చలేదు, అక్కడే ఉందని చెప్పారు. మనకి నెలకి ఎన్ని కట్టల మినప్పొట్టు కావాలి చెప్పండి, చెప్పండి. నేను నెల నెల పంపిస్తాను మీకు. గడ్డి సరే, గడ్డి చూద్దాం, దొరికినంత కొందాము. ఇప్పుడు నెలకి మన ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ మనకి? 200 పైన ఉన్నాయి. 200 అనుకోండి. ఈ 200 గోవులకి నెలకి ఎంత మినప్పొట్టు కావాలి? రోజుకి మినప్పొట్టు ఓన్లీ పొట్టు వరకే. 6 కట్టలు, రోజుకి 6 కట్టలు అవుతాయి మినప్పొట్టు. బెల్లం రోజు కట్ట అవుతుందా? బెల్లం ఎప్పుడో ఒకసారి పెడతాం. ఓకే. అంటే ఒక బెల్లం నల్ల బెల్లం కొంటే మనకి నెల అంతా వస్తుందా? నెలకి ఎన్ని బెల్లం కట్టలు కావాలి? నెలకు 10 కట్టలు కావాలి. చాలా ఎస్టిమేషన్ ఉంది. తర్వాత అయితే మరి ఇంకా మన ఇది ఏం పెడతారు, ఏ పొట్టు పెడతారు? వేరుశనగ చెక్క. ఇప్పుడు వేరుశనగ చెక్క కూడా అక్కడి నుంచి, తౌడు అంటే ఇక్కడ మన ఊర్లో రైస్ మిల్లో తెస్తున్నాము. మినప్పొట్టు, వేరుశనగ చెక్క, తౌడు, పోతే ఇది నువ్వుల పిండి అది చెప్పారు, నువ్వుల చెక్క. అవి కూడా అక్కడి నుంచే మన శ్రీనివాస ఆయిల్ మిల్ నుంచి తెస్తారా? శ్రీనివాస ఆయిల్ మిల్ కాడి నుంచే అది కూడా తెస్తారు. పోతే అది కొబ్బరి పిట్టు, అది కూడా తెస్తారు అక్కడి నుంచి. పిట్టు కూడా తెస్తాము. అది వేరుశనగ చెక్క ఉంటే కొబ్బరి పిట్టు. వేరుశనగ వస్తే కొబ్బరి దారు, నువ్వులు తెస్తారా? నువ్వులు తెస్తారు. వేరుశనగ చెక్క ఎప్పుడు ఉండాలి? తౌడు ఇప్పుడు తౌడు అయిపోయిందా, ఉందా? ఉంది. సో తౌడు, బెల్లము, పోతే అక్కడి నుంచి కొన్ని తౌడు ఇక్కడ కొంటాం. బెల్లం కూడా మీరు కావాల నుంచే కొంటున్నారని నాకు తెలిసింది. కానీ నేను ఉలవపాడు నుంచి తెప్పించాను మొన్న. బెల్లం బాగుందా? బెల్లం క్వాలిటీ బాగుందా? 2550 ఇచ్చాను నేను. శ్రీను, అది అన్న కొడుకు, మా అన్న కొడుకు. 2550, 200 రూపాయలు అబ్బాయి బాడికి ఇచ్చాను. సో అది ఇప్పుడు ఏందనుకుంటున్నా అంటే మనకి మినప్పొట్టు మొన్న ఇక్కడ ఉలవపాడులో కొంటే 650 రూపాయలు తీసుకున్నారు. ఆయన పంతులు ఏం చెప్పారంటే 480 రూపాయలు దొరుకుద్ది మనకు అక్కడ. ఎక్కడ అంతే కదా, 170 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు. సో అక్కడే కొనుక్కుంటే పోలా మనం. ఆడించే కొన్నాం అనుకో మినప్పొట్టు, ఒక్కసారి ఆటో బుక్ చేసేసాం అనుకో మినప్పొట్టు, పోతే కొబ్బరి పిట్టు వద్దన్నాడు ఆయన. కొబ్బరి పిట్టు అయితే ఏమని చెప్పారంటే వేరుశనగ చెక్క, అది ఒక 4 బస్తాలు తీసుకున్నాం అనుకో. నువ్వుల చెక్క, అది కరేడు దాంట్లో ఇస్తున్నారంటగా. కరేడుగా అది ఒక హాస్పిటల్ పెట్టారంట. ఇప్పుడు కూడా తెచ్చారా? తేలేదు ఇంతవరకు. తెద్దాం ఇప్పుడు ఆయన చెప్పాడు అక్కడి నుంచి తెద్దాం సార్, మీరు ఇక్కడ కొనమాకండి, ఆ డబ్బులు డిస్కౌంట్లో ఇస్తారు. వచ్చిందా? అదే కొందాం అయితే ఆయన చెప్పాడు. కాబట్టి మనకి ఎంత ఇస్తున్నారు? బస్తా ఎంతకి ఇస్తున్నారు? మనకి ఎన్ని ఇస్తారు వాళ్ళు? ఎన్ని ఇస్తారా? సరే అయితే బస్తా ఫస్ట్ అది కనుక్కోండి పంతులను కడిగి, ఎట్లా ఇస్తున్నారు మనకు? 10 ఎంత తీసుకున్నారు కట్ట? ఓకే, రేటు తర్వాత ఇస్తామని ఉంటారు. ఓకే, అప్పుడు ఎంతవరకు ఉన్నాయి? అయిపోయినాయా? ఓకే. అది కొంచెం చూపిస్తారు లోపల. బెల్లం మొన్న నేను పంపించాను, నేనే కళ్ళతో చూడాలనుకున్నా బెల్లం ఎలా ఉంటుంది. నేను ఇప్పుడు ఆ రోజు నేను కొన్న బెల్లము ఏమేమి పంపించాను, బెల్లము, మినప్పొట్టు, తౌడు, పోతే అవి ఒకసారి నేను చూద్దాం క్వాలిటీ. తర్వాత ఏమనుకుంటున్నా అంటే కావాలి నుంచి తెప్పిద్దాం అనుకుంటే ఈ లోపల మన దీన్ని ఆర్గనైజరు చిన్ని కురుముద్దాలు గారు గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని సబ్సిడీలో ఇస్తున్నారు అని చెప్పారు. సో ఆ సబ్సిడీ చూడు ఎంత చిన్నగా ఉన్నాయి, బుడ్డిగా ముద్దొస్తూ ఉన్నాయి. సో అది చూడు, తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంది చూడండి. సో ఆ సబ్సిడీలో ఇచ్చేది తీసుకుందాము. కరేడులో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ ఇస్తారని చెప్పారు. మొన్న నేను చెప్తున్నాను లక్ష్మయ్య చెప్పారు, సీను 10 కట్టలు వేసుకొచ్చాయంట, సబ్సిడీలో దొరుకుతాయి. సరే అవే కొందాం కదా అనుకుంటున్నాము, చూద్దాం ఎట్లా ఉంటాయి అనేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కొంచెం ఆ క్వాలిటీ మన బెల్లం ఎట్లా వస్తుంది, లోపాళ్ళు కొన్నాము బెల్లం. భైరవా ఏంటి విషయాలు?
భైరవ్ బాగున్నావా? ఏంటి భైరవ చూడు, భైరవ ఎప్పుడు ఇక్కడ కూడా భైరవ. ఓకే భైరవ, ఇదేముంది దీంట్లో? మనం పంపించింది ఇదేనా? నల్లగా సీన్ తెచ్చింది, ఇదే బెల్లం కదా, బాగుంది, ఇట్లాగే ఉంటుంది దాంట్లో. చూడండి ఇదిగో బెల్లం మొన్న కొన్నాను నేను, 50 కేజీలు బస్తా 2550 ఇచ్చాను, 200 రూపాయలు బాడుగా. ఓకే, అంతకుముందు ఒక 2450 500కి ఇచ్చాడు, 2500కు. పోతే అది మినప్పొట్టు. ఇదేంటిది? చెక్క. ఏం చెక్క చూపించండి. ఇది నోముల చెక్క. ఏం చెక్క అది? నోముల చెక్క. ఇది ఏమంటారు దీన్ని? ఇది ఏరుశనగ చెక్క. అది నోముల చెక్క. ఓకే ఓకే, ఇది ఏరుశనగ చెక్క. ఇది నేను ఇల్లు మన కావల్లో వెంకటేశ్వర సినిమా హాల్ వెనకాల రైస్ మిల్లు, శ్రీనివాస ఆయిల్ మిల్లు ఉందంట, అక్కడి నుంచి కొంటున్నారు. సో నేను కూడా మన దాతలు, మీరు వాసు యాదవ్ తరపున మీరు ఇచ్చే డబ్బులు, నా చేత మీకు వివాహాలకి చేసిన సేవలు కానీ, జ్యోతిష్యం క్లాసులు నడిపిన, కోడింగ్ క్లాసులు చేసిన మీరిచ్చిన డబ్బులు, మీరు దాతలు. ఇంతవరకు మినప్పొట్టి ఇది మొన్న నేను కొని పంపించాను, ఇది వచ్చింది చూడండి మీరు, మినప్పొట్టి ఇది మనం కొన్న మినప్పొట్టి, మీ డబ్బులతో నేను కొన్నాను. ఇది బాగుందండి క్వాలిటీ. ఇదే బాగా నచ్చిందా? క్వాలిటీ నచ్చకపోతే చెప్పండి, అడవద్దు, బాగానే ఉంటుందా? ఇది తౌడు, ఇక్కడ రైస్ మిల్లు, చాగిచెర్ల రైస్ మిల్లు, ఆయన మురళీకృష్ణ అని రైస్ మిల్లు ఊరిలోనే ఉంది. కట్ట వచ్చేసి ఒక్కోసారి 1150, 11 అట్లా ఇస్తే 2 బస్తాలు కొన్నాను మొన్న, 2300 అట్లా. 2 బస్తాలు అంటే 100 కేజీల బస్తా వస్తుంది ఒకటి, ఊర్లోనే కొన్నాను. ఇది కూడా ఈ మినప్పొట్టు ఉలవపాడులో కొన్నాను, 650 రూపాయలు, 30 కేజీల బస్తా. కానీ నాకు ఇది కావల్లో అయితే 480 రూపాయలకు వచ్చుద్ది అని చెప్పారు. సో నేను కావల నుంచే కొందాం అనుకోండి. ఇదేంటి సార్? ఇది మినప్పొట్టేనా? ఓకే, ఇది మినప్పొట్టు. ఇంకొక బస్తా ఉంది. ఇది వచ్చేసి ఈ నువ్వుల పిట్టు. ఇది నువ్వులతో తయారు చేస్తారు. సో ఇది ఏరుశనగ పిట్టు. ఇది ఎట్లా బస్తా ఎట్లా అమ్ముతున్నారు తెలియదు, ఐడియా. సరేలే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇస్తుంది కొంత సబ్సిడీ తోటి కరేడ్ నుంచి కొనొచ్చు అని ఆయన చెప్పాడు. అది చూస్తాము, దొరికిన బస్తాలు ఆడ కొందాము, కొని తెచ్చుకుందాము. అలా గవర్నమెంట్ ఇచ్చిన రోజులు కొనుక్కుందాము, దొరకనప్పుడు బయట శ్రీనివాస ఆయిల్ మిల్ కావల దగ్గర కొందాము. బెల్లం బాగానే ఉంది, నల్ల బెల్లం. నేను ఒంగోలులో కూడా చూసాను ఈ బెల్లాన్ని. ఒంగోలులో కూడా షాప్లోకి వెళ్తే ఈ నల్ల బెల్లం ఇట్లాగే నల్లగా ఉంటుంది, బాగుందని చెప్పారు. ఇది మనకి ఆవులకి డీహైడ్రేషన్ కాకుండా ఎండల్లో బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెంచడానికి ఉపయోగపడుతుంది. చాలా సంతోషం. అయితే మన భైరవుడు ఎంతో భక్తితోటి ఇక్కడ కాపలాగా ఉంటాడు మన గోశాలకి. చాలా సంతోషం. ఈరోజు నాకు మహద్భాగ్యం కలిగింది వచ్చి వీళ్ళందరితోటి. ఎందుకంటే ఒకసారి వచ్చేసి ఇక్కడ ఏంటి, ఎలా ఉన్నారు, బాగున్నారా? మన గోమాతల్ని కలిసి చాలా చూడండి. అంటే మీరందరూ దాతలు నాకు డబ్బులు ఇస్తే నేను బాగా మన గోమాతలు, ఆ గోమాత చూడు ఎంత బలహీనంగా ఉంది. ఓకే, ఒక టైం అయిపోయినాక ఇక తినలేమనుకుంటా కదా. అంటే ఒక బక్కచిక్కిపోయి ఇక తర్వాత మనం పెట్టినా కూడా తినలేమనుకుంటా. మనిషి ఎలా అంటే అది తగ్గిపోద్ది, ఏమంటారు, అరుగుదల తగ్గిపోద్ది. ఇప్పుడు ఆ గోమాత ఉంది, మరీ దీనంగా ఉంది పరిస్థితి. మన గడ్డి వేసారు మన వాళ్ళు, మన బ్రదర్స్ అందరు గడ్డలు పెట్టున్నారు బాగానే, కానీ తినలేకపోతున్నాయి. దానికి బిడ్డ కూడా ఉంది. ఓకే, సరే. ఇది మీరు అందరూ కూడా ఈరోజు వచ్చాను, చూశాను. మనం ఏంటంటే ఇంకా కూడా ఎక్కువ ఫీడింగ్ అనేది పెంచాలి. ఫీడింగ్ అంటే తినడానికి ఎక్కువ కొనాలి. ఇక నేను అది మన మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఇస్తారు? వీళ్ళు చూడు ఎంత, మనోళ్ళు చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. వీళ్ళిద్దరు చూడండి ఎలా ఉన్నారు. ఓకే, చాలా బుద్ధిగా ఉన్నారు ఇద్దరు. ఇందాక వచ్చాను. ఒంగోలు రండి. అబ్బాయి అమ్మాయి కదా. సరే, అయితే ఇప్పుడు అవి కొంచెం బలహీనంగా ఉన్నాయని అటు పెట్టారా? అంతే కదా. వాటికి సపరేట్గా ఎక్కువ అంటే దానా వేరు పెట్టారు. పాడావులు వాటికి మెత్తబడ్డాయి, ఎక్కువ పెట్టాలి. అదే అర్థమైందా? మీరు ఇప్పుడు మన శ్రీను గారు చెప్తున్నాడు, ఇక్కడ ఇన్ని 200 గోవుల్ని పెంచాలి అంటే మనకి రోజుకి చాలా ఖర్చు ఉంటుంది. చాలా ఖర్చు అంటే మీరు దాతలు గుర్తించుకొని చూడండి. మన జీవితంలో మన యదువంశము, మన హిందూ సంస్కృతికి గోమాతలు ఎంతో ప్రాముఖ్యత. మనకు తెలుసు, సృష్టిలో గోమాతని సకల దేవతలు కూడా వర్ధిల్లేది గోమాతలనే.
గోమాతలు చల్లగా ఉంటే భరతఖండం చల్లగా ఉంటుంది. మనందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అంటే గోమాత ఈ భూమికి మీరందరికీ చెప్పారు. ఎన్ని వేదాలు చెప్పినా, ఎన్ని ధర్మాల్లో చెప్పినా గోవులను మించిన, అందుకనే గోమాత అన్నారు. తల్లి ఎంతో ముఖ్యం. గోమాత అంటే ఇప్పుడు శ్రీనివాసులు గారితో నేను ఉన్నాను. వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి మన గోమాతల్ని పెంచుకొని వస్తూ ఉంటారు. ఉదయం తీసుకెళ్ళి పొలాలు, ఆ గడ్డి చూడండి అక్కడ, అది మన గడ్డేనా? అది ఈ దేవుడి గడ్డి మండేనా? అవతల ఉంది మన గడ్డి. ఓకే, మనకి తెచ్చినప్పుడు గడ్డి నేను కొన్నప్పుడు అటు సైడ్ గడ్డి మీకు చూపిస్తున్నాను. ఆ ఏరియా కూడా తీసుకెళ్తాను, ఎక్కడైతే వీళ్ళు డంపింగ్ చేస్తారో ఆవులు గడ్డికి. సో మీరందరూ కూడా మంచి మనస్సుతోటి, మంచి హృదయంతో మన గోమాతలకి మీరిచ్చే ఒక్కొక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టి గడ్డి మొన్నంతా కొన్నాం. ఇప్పుడు గడ్డి దొరకటం లేదు కదా, సీజన్ అయిపోయింది మనకి. రేపు ఏమంటున్నారు గడ్డి? అది ఎక్కువ రేటు చెప్తున్నారా? ఎంత చెప్తున్నారు చెప్పండి? ఎంత డంప్ చేస్తుందా? ఎవరి దగ్గర అది చెప్పండి. అది వామేసి ఎన్ని మోపులు ఉంది వాళ్ళ దగ్గర? కనుక్కొని చెప్పండి నాకు. కనుక్కొని నేను కొత్త గడ్డేనా పాత గడ్డి? కొత్త గడ్డేనా? ఎందుకంటే నాకేం చెప్పారంటే కొంతమంది పాత గడ్డి అంటే తడిసి అట్లాంటిది మనకి అది కొనకూడదు. మామూలు వేసిన గడ్డి, జాగ్రత్త చేసిన గడ్డి ఎందుకు తీసుకోవాలి? అదే కొంచెం చూసి చూడండి, క్వాలిటీ చూడండి. క్వాలిటీ చూస్తే ఆ క్వాలిటీ ప్రకారం నేను చెప్తే నాకు చూడు ఏంది చూడు ఎట్లా రోజుకి ఎన్ని మోపులు కావాల్సి వస్తుంది గడ్డి? రోజుకి 40 మోపులు కావాలి. 25 మోపులు ఈజీగా కావాలి. 25 మోపులు తప్పనిసరిగా 25 మోపులు గడ్డి కావాలి. 25 మోపులు అంటే ఆ లెక్కన చూడండి, రోజుకు 25 మోపులు అంటే 2500 రూపాయలు. మోపు వచ్చి 100 రూపాయలు. పోతే రోజుకి మినప్పొట్టు, తవుడు, నువ్వుల పిట్టు, నువ్వుల పిట్టు, పోతే వేరుశనగ పిట్టు, ఇవన్నీ కూడా నెలకి వచ్చేసి అట్లీస్ట్ ఒక 2 బస్తాలు వేరుశనగ పిట్టు పడుతుందా నెలకి? 2 బస్తాలు పడుతుంది. 2 బస్తాలు మినప్పొట్టు, 2 బస్తాలు మినప్పొట్టు, పోతే నువ్వులు, ఇవన్నీ కలిపి కూడా మనం ఎట్లా వేసుకున్నా కూడా ఒక 10,000 రూపాయలు ఖర్చు ఉంటుంది ప్రతి నెల. 10,000 రూపాయలు అనేది, ఎందుకంటే మినప్పొట్టు రేటు 50 కేజీల బస్తా, 40 కేజీల బస్తా శ్రీనివాస ఆయిల్ మిల్లో ఇస్తారు. ఓకే, పోతే చూడండి గడ్డి అనేది ఇప్పుడు అయిపోయింది లాగా ఉంది కదా, అది వామేస్తున్నారు. అది 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 ఆ గడ్డి వేరే వాళ్ళది, ఆయన స్థలంలో వేసుకున్నాడు. దాని పక్కన ఉంది వామి, నేను తీసుకెళ్తాను వామిలోకి. గడ్డి కొనాలంటే ఊర్లో యాక్చువల్ సీజన్ అయిపోయింది. ఊర్లో రైతు దగ్గర ఉంటే ఆయన ఏ రేటుకి ఇస్తాడు అన్నదే ఉంటుంది అన్నమాట. రేటు మళ్ళీ ఎందుకంటే మొన్న నేను కొన్నది పాకల నుంచి కొన్నాను ఒక 300 కట్ట, చాగొల్లు నుంచి ఒక 100 కట్ట, ఊర్లో మధు యాదవ్ ఒక 100 కట్ట, అట్లా ఒక 660 కట్ట దాకా కొన్నాను నేను. యావరేజ్గా 105 రూపాయలు 106 రూపాయలు పడింది నాకు. ఇప్పుడు ఈయన అంటాడు ఊర్లో ఉంది అన్నాడు, చూద్దాము. ఎంత కట్ట దొరుకుద్ది మనకు ఊర్లో? దొరుకుద్దా? ఉందా బయట? ఫ్రెషేనా? 100 రూపాయలు లెక్కన ఇస్తారా? చూడండి, నేను డబ్బులు కొంచెం దాతలను అడిగి తీసుకొని చెప్తున్నాడు మన శ్రీను గారు, ఒక 500 కట్ట దొరుకుద్ది అంటున్నాడు ఊర్లో. మీరు అందరూ ఇవ్వండి, నేను చూపి ఆ కట్టలన్నీ కొనేసేసి మీకు వీడియోలు తీసి పంపిస్తాను. ఇదంతా కూడా చూడండి. మనకేంటంటే మనము ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం రోజు. ఒక సినిమా కన్నో వెళ్తాం, ఒక షికారు కన్నో. సినిమా అంటే 300, బెంగళూరు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో అయితే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. జీవితంలో మనం ఎంతో ఖర్చు చేస్తుంటాం. ప్రతి మనిషి తన ఖర్చులో కొంతైనా కూడా గోవులకి ఇవ్వాలి అని ఒక మంచి ఆశయంతో మన గోమాతలను మనం చూసుకోవాలి, రక్షించుకోవాలి. చాగిచర్ల, ఈ గోశాల చాగిచర్ల గ్రామం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లానే ఇప్పుడు నెల్లూరు జిల్లా. ఎంతమంది ప్రకాశం జిల్లా కూడా ఉంది, ఇప్పుడు నెల్లూరు జిల్లా వేశారు. ఇది నా సొంత గ్రామం. నేను పుట్టి పెరిగింది అంతా కూడా ఈ చాగిచర్ల గ్రామంలోనే. సో మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఏంది అంటే, ఎవరైనా మీరు నా
సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున నేను మీకు ఇస్తున్న కోడింగ్ క్లాసులు వారానికి 3 రోజులు శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాసులు అంటే పైథాన్ అయినా జావా అయినా మీరు ఏదైనా నా దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారు, పోతే మ్యారేజ్ అంటే వివాహ మ్యాచింగ్లు మనం డిస్కషన్లు ఆదివారం మనం కలుస్తున్నాను ఎంతమందితోటి మీ అందరితోటి, మీకు దాంట్లో మీకు నాతోటి ఏదన్నా సేవ వివాహాలకు సంబంధించిన ఏ సేవలో చూసినా మీరు చూడండి. తర్వాత పోతే మీకు నేను జ్యోతిష్యంలో మీ అందరికీ తెలుసు ఎంతోమంది జ్యోతిష్యం అనే సమస్యతోటి మీరు బాధపడుతున్నారని నేను చూశాను కాబట్టి దానికి ఒక ప్లాట్ఫామ్ పెట్టాను, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం. దాని కింద మీకు నేను ఉచితంగా ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ మీకు ఉచితంగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు మీ వివాహాలు చిన్న చిన్న కారణాల చేత ఏ నక్షత్రాలు కలవలేదనో రాసులు కలవలేదనో పోతే ఎలిక పిల్లి అయింది, పాము ముంగిస అయింది, వైర జంతువులు అయ్యాయి, నక్షత్రాలు రాసులు కలవడం షష్టాష్టకాలు ఈ రకంగా మీరు చెప్పేసి మీ వివాహాలను చెడగొట్టుకుంటున్నారు కాబట్టి స్త్రీ దీర్ఘ పొంతం లేదని, పోతే నా ఇంకా వచ్చేసి వేద నక్షత్రాలని అని చెప్పి స్త్రీ దీర్ఘ పొంతన వాళ్ళు కలవడం లేదు, షష్టాష్టకాలైనవి నవపంచికాలైనవి రాక్షస గణమైంది, ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది, ఈ రకంగా మీరు వివాహాలు చెడగొట్టుకుంటున్న ఈ స్థితిలో జ్యోతిష్యం అనే ఒక ప్లాట్ఫామ్ నేను పెట్టాలి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఎవరు కూడా చదువుకున్న మహానుభావులు పండితులు కూడా ఈ జ్యోతిష్యం అనే పిచ్చిలో పడి వివాహాలని ఆపుకోవటం నాకు ఎంతోమంది తల్లిదండ్రులు నాతో చెప్పిన వాళ్ళ బాధలు చూసి 34, 33, 35లో పెళ్ళిళ్ళు కాకుండా తిరుగుతున్నారు. నా దగ్గరికి నేను ఆదివారం మీతో కలుస్తూ ఉన్నాను వివాహ పరిచయ వేదికలో, సోమవారం జ్యోతిష్యం క్లాసులో కలుస్తున్నాను, శుక్ర శని ఆదివారం మన ప్రోగ్రామింగ్ క్లాసులో కలుస్తున్నాను. ఈ కలిసి మీరందరితో నేను ఏం చెప్తున్నా అంటే మీరు రండి, సోమవారం క్లాసులో జ్యోతిష్యంలో రండి, మీరు నేర్చుకొని ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇది ఒక రుగ్మత అంటే ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. జ్యోతిష్యం మీరు వివాహాలు చేసుకునేటప్పుడు లేని జ్యోతిష్యం ఈరోజు మీ పిల్లల మీద బలవంతంగా రుద్ది మీరు పాపం మీ తల్లిదండ్రులు నమ్మి ఆ పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటే మీరు జ్యోతిష్యం అనే ఈ భూతాన్ని ఎక్కించుకొని లేస్తే నక్షత్రం ఎవరి దగ్గరికి వెళ్తారు, వాడు నక్షత్రం కలవలేదంటాడు, రాశి కలవలేదంటాడు, గుణాలు 6 వచ్చినాయి అంటాడు. 36 గుణాలకి 18 మినిమం రావాలని ఇప్పుడోళ్ళు అంటే ఆయన మహానుభుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు 13 గుణాలు వస్తే సరిపోద్ది అని అంటే అవి కూడా మీరు నమ్మక ఈరోజు సాఫ్ట్వేర్లు మొబైల్లో ఇష్టం వచ్చినట్టు యాప్లు వేసేసుకొని మీరే చూసేసుకుంటా మీరే వెబ్సైట్లోకి వెళ్ళి యాప్లు వేసి చూసి గుణాలు తక్కువ వచ్చినాయి అని మీరు చెప్పుకొని బాధపడి వివాహాలు మానుకుంటున్న ఈ స్థితిలో మీకు సహాయం చేయడానికి నేను పెట్టిన సంస్థ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ దేవి జ్యోతిష్య నిలయం. మీరు సోమవారం జ్యోతిష్యం క్లాసులోకి వచ్చేసి నేర్చుకొని మీరు మా గోశాలకి ఎంతో కొంత మీ మనస్ఫూర్తిగా సహాయం చేస్తే మీరు ఇచ్చిన ఆ డబ్బుతోటి నేను మన గోశాలకు కావాల్సినటువంటి నేను చూపించినట్టు నల్ల వెల్లం కానీ తౌడు కానీ ఒకటే పిట్టు అంటే 2 రకాల పిట్లు చూపించాను, వేరుశనగ పిట్టు చూపించాను, నువ్వుల పిట్టు చూపించాను, గడ్డి ఇప్పుడు మన శ్రీను గారు చెప్పారు. అంటే సీజన్ అయిపోయింది, ఆ సీజన్లో మొన్న కొంత కొన్నాము. ఆయన చెప్పినట్టు రోజుకి 20 మోపులు అంటే నేను మొన్న ఒక 650 మోపులు కొన్నాను, 666 మోపులు. రోజుకి 20 అంటే 30 రోజుల్లో అయిపోయింది. రోజుకి అలా సరిపోదు. చూడండి మీరు బక్క చిక్కున్నాయి అంటే ఆహారం అనేది సరిపోవాలి కదా. ఇప్పుడు మనేంది బ్రదర్ అలిగాడు లాగా నా మీదకి వస్తున్నట్టున్నాడు, నువ్వు నాకు ఫండింగ్ చేసి ఏం పెట్టించడం లేదనేసి ఈయన బసవరాజు గారు బసవదేవుడు గారు ఏమంటున్నారంటే నువ్వు ఒంగోలులో కూర్చొని ఏం చేస్తున్నావు, నా కోసం ఏమన్నా చేస్తున్నావా లేదా, ఏంది నువ్వు చేస్తుంది, నువ్వు పెట్టే తిండి సరిపోవడం లేదని అడుగుతుంది బసవరాజు గారు. బసవదేవుడు స్వామి కష్టపడుతున్నాను, నేను నా ఆఖరి క్షణం వరకు కూడా నేను మీకోసం ఏదో ఒక రకంగా ప్రజలకు దగ్గరయ్యి నా క్లాసుల రూపంలో కానీ నా ప్రోగ్రామింగ్ క్లాసులైనా నా జ్యోతిష్యం క్లాసులైనా మీ వివాహాలకు నేను ఏదైనా సహాయం చేసిన వీళ్ళ కోసమే ₹1 మీరు ఇచ్చారు అంటే ప్రతి రూపాయి కూడా వీళ్ళ కోసమే ఖర్చు పెడతాను. మీరు చూడండి, మీకు అది నేను వస్తువు కొనేటప్పుడు వీడియో తీస్తారు, తర్వాత ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు శ్రీను ఉన్నాడు, ఆయన హెడ్ ఇక్కడ. ఓకే, కురుమద్దాలు చిన్ని గారు నా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూ అని వెళ్ళున్నారు. సో ప్రతి రూపాయి వస్తువు ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తారు మీకు.
వీళ్ళందరూ కూడా వీటికి సేవ చేస్తూ మన గోమాతల్ని చూసుకుంటున్న మహానుభావులు. ఏ జన్మలోనో వీళ్ళు పుణ్యం చేసుకున్నారు, గోపాలులు వీళ్ళు. గోపాలకుడు ఆ మహానుభావుడు యదువంశ సంజాతకుడు మన శ్రీకృష్ణ భగవానుడిని గోపాలుడు అన్నారు. ఎందుకన్నారు? గోవులను ఆయన పాలించాడు. గోపాల అదే ఉద్దేశంతో గోల గోపాల గోల. ఇప్పుడు యదువంశాలు అందరినీ గొల్లలు అంటారు. ఎందుకంటే గోపాలులు వాళ్ళందరూ కూడా. అంతేగాని గోవులను పాలించారు. అందుకని ఆ వంశంతో అందరూ కూడా గోవులను పాలించిన మహానుభావుడి పేరుతోటి ఆమె చూడు నా మీద అట్లా చూడండి ఎట్లా వెళ్ళిపోతుంది, అలిగలిగి వెళ్ళిపోతుంది దూరంగా గోమాత. ఆ గోమాత చూడు ఎట్లా ఎంత అనిపిస్తున్నాను. మమ్మల్ని చూసి చూడు ఎంత అలిగెళ్తుంది. ఏమ్మా ఏంటి అలిగెళ్ళిపోతున్నావు ఏంది? చూడు అంత ఆమె చూడు ఎంత భయపడి వెళ్ళిపోతా ఉంది చూడండి. ఏముంది చూడండి ఎంత బాగా. మనము సృష్టిలో ప్రతి మనిషి కూడా దైవమే, ప్రతి జీవి రూపంలో దైవం ఉంటుంది. అందుకని జీవాత్మే పరమాత్మ అంటే ప్రతి జీవిలో కూడా దైవం ఉంటాడు. మనందరికీ తెలిసిందే కూడా. ఈ జీవికి అనంతకోటి ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశుల్లో మనిషి చాలా ఉన్నతమైన జీవి. మనిషి జన్మ అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ. అలాంటి 84 లక్షల జీవరాశుల్లో ఈ గోమాతకి సృష్టిలో ఎంత శ్రేష్టమైన శబ్దం ఉందంటే గోమాత అన్నారు. ఎందుకు ఆమెను గోమాత అన్నారు, మిగతా వాళ్ళని ఎందుకు అనలేదు అంటే సకల దేవతలు కూడా మనకి గోమాతల్లోనే ఉన్నారని మన వేదాలు, మనం చదువుకున్న వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఏ రామాయణం మహాభారత గ్రంథాల్లో కానీ మన బసవ నందీశ్వరుడు వచ్చాడు చూడండి. నందీశ్వరుడికి వీళ్ళకేంటంటే నందీశ్వరుడికి మనం ఏం చేయాలి అంటే ఎంతో ప్రేమగా ఈ ఏరియాలో మనం ఈ మహానుభావుణ్ణి మనం ఏం చేయాలంటే నాయన నీకు సేవ చేసుకుంటాము అనేసి తవడాలి. మీ జన్మలో మీకు సేవ చేసుకునే భాగ్యం నాది, మీకు భాగ్యం మీకోసం నేను ప్రతి క్షణము కూడా ఎవరో ఒకరి పబ్లిక్లో ఎవరినో ఒకరిని దానం చేసే మహానుభావుల్ని ఎవరినో కూడా నేను అడుక్కుంటాను. దానం చేసే ప్రతి ఒక్క మహానుభావుడిని వాళ్ళ పేరు కూడా నేను చెప్పి అందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన దానాన్ని నేను మన ఛానల్లో కానీ గ్రూపులో కానీ మన గోరక్షణ సమితి గ్రూపులో కూడా వాళ్ళు ఎవరైతే దానం చేశారో అవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో మీరన్నీ మంచి మనసుతోటి చూడండి. చిన్న బిడ్డలు వీళ్ళు ఎంత ముద్దొస్తున్నారు చూడండి, ఎంత ముద్దొస్తున్నటువంటి ముద్దొస్తున్నటువంటి ఈ చిన్న ముద్దుగారే వీళ్ళందరూ ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ప్రేమ చూపించమని చిన్నగా దగ్గరకు వస్తూ ఉన్నారు. ప్రేమ చూపించాలి వీళ్ళకి. వచ్చేసి ఇక్కడ ప్రేమ అన్నమాట. ఇక్కడ తౌడుతూ ఉండాలి. ఇక్కడ తౌడుతూ ఉంటే ఎంతో ఆనందం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అనకూడదు, ఇక్కడంటే పొడుస్తారు. ఈ ఏరియాలో మనం కానీ ఇక్కడ పెట్టామంటే, ఇక్కడ కానీ మనం చెయ్యేసి నువ్విరామంటే నేను యుద్ధానికి వస్తాను సై అంటారు అనమాట. నీ మీద నేను పోట్లాడికి వస్తాను అంటారు. ఈ ఏరియాలో నిమరకూడదు వీళ్ళని, వీళ్ళ కోపం వస్తుంది. వీళ్ళని నిమరాలంటే ఈ ఏరియాలో నిమరాలి. ఇక్కడంటే వీళ్ళకి ఏంటంటే ఈ ఏరియా యుద్ధానికి రెడీ అంటారు, పోట్లాడికి అనమాట. అంటే చాలు వచ్చేస్తారనమాట. అందరినీ మేము గోమాతలు అందరూ కూడా చూడండి. మనవాడు చిన్న బాబు ముద్దిట ముందుకురా ఏంది ఆయన బుస కొడుతున్నాడు చూడండి. ఆయన బుస వేస్తున్నాడు, ఇక బుస కొడుతున్నాడు చూడండి. చిన్న ఎంతో సంతోషం. ఈరోజు నేను ఎప్పటి నుంచో రావాలి అనుకుంటూ ఉన్నాను. ఈరోజు కొంచెం వీలు చూసుకొని వచ్చాను, ఇక్కడికి కలిశాను, మీ అందరికీ ఇక్కడ చూపించాను. నేను ప్రతి నెల కూడా నేను ఒక 10,000 రూపాయలతోటి వీళ్ళకి ఎంతో కొంత బెల్లం అని, అంటే అయిపోయే కొద్దీ సరుకు అయిపోయే కొద్దీ ఇంకా అయితే అటు చూడండి పొలాలు కనిపిస్తున్నాయి. అవి పచ్చిక పొలాలు అవన్నీ. అక్కడ ఇప్పుడు వదిలేసారా పచ్చిక? అంటే ఇప్పుడు ఏంటి అక్కడ నడుస్తుంది ఏమన్నా కోసుకుంటున్నారు. అయితే ఆ గడ్డి మనకి ఇవ్వరా? డబ్బులు పెట్టిస్తే ఇస్తారా? రెండో పంట అది
వేసారు కానీ ఆ గడ్డి ఎవరు తీసుకుంటారు? మనకి అమ్మరా వాళ్ళు? వాళ్ళు వేసుకెళ్తున్నారు వరగ. అమ్మటం లేదు వాళ్ళు, వాళ్ళ కోసమే తీసుకెళ్తాం. అడగండి ఏదైనా మనకి ఏమైనా ఫ్రెష్ గడ్డి ఏమైనా ఇస్తారేమో. ఈ పక్కనే కొంచెం పొలాలు కనిపిస్తున్నాయి చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. సెకండ్ పంట అంటారు దాన్ని, సెకండ్ పంట దొరుకుద్దేమో చూడండి, సరేనా? సరే అయితే